మీ డాక్టర్ మొహమ్మద్ దావూద్, ఆస్ట్రో న్యూమరోగ్రాఫాలజిస్ట్, ఫేస్ రీడర్ అండ్ పామిస్ట్. ఇప్పుడు మనం లోషో గ్రిడ్లో సీక్వెన్స్గా చెప్పుకుంటూ ఉన్నాం. లోషో గ్రిడ్ ఈజ్ నథింగ్ బట్ న్యూమరోస్కోపీ. మన డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న అంకెలన్నీ కూడా మన జాతక చక్రంలో మనం గ్రహాలు ఎలా వేస్తామో అలా ఇక్కడ ఈ 9 గళ్ళల్లో మన డేట్ ఆఫ్ బర్త్ని నింపుతాం. ఏ గళ్ళు నిండుతీయో దాన్ని బట్టి వాళ్ళకి రాజయోగాస్ ఉంటాయి. ఇది ఎమోషనల్ అని ఇంతకుముందు చెప్పుకున్నాం. మెంటల్ ప్లేన్, ఎమోషనల్. ఇది అన్నిటికన్నా ముఖ్యం. 816 ప్రాక్టికల్గా ఉంటారు వీళ్ళు. ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో కనుక 816 3 ఉంటాయో వాళ్ళకి చాలా మంచి రాజయోగం ఉంటుంది. సపోజ్ ఎవరన్నా 8/1/1965లో పుట్టారనుకుందాం, ఊరక ఎగ్జాంపుల్గా. వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో 8 ఉంది, ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 6 ఉంది. ఎవరికైతే వీళ్ళందరూ 816 వాళ్ళందరూ ప్రాక్టికల్గా ఉంటారు. ఒక రాజయోగం. ఎవరి డేట్ ఆఫ్ బర్త్ అయినా చూసుకోండి, 816 వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో ఉండేటైతే మంతు, డేటు, ఇయర్లో ఎక్కడైనా కానీ 816 ఉంటే ఎంత చిన్న ఫ్యామిలీలో పుట్టినా జీవితంలో ఉన్నత స్థితికి పొందుతారు. అలాగే ఎంత చిన్న ఉద్యోగంలో చేరినా, సపోజ్ క్లర్క్గా చేరిన వాళ్ళు ఆఫీసర్లుగా రిటైర్ అవుతారు. అదే సెక్రటరియట్లో జూనియర్ క్లర్క్గా చేరిన వాడు డిప్యూటీ సెక్రటరీగానో రిటైర్ అవుతారు. కొంతమంది యూడీసీగా చేరిన వాళ్ళు యూడీసీగానే రిటైర్ అవుతారు. కొంతమంది బ్యాంకుల్లో చూశాను నేను, బ్యాంకుల్లో క్లర్క్గా చేరిన వాళ్ళందరూ క్లర్క్గానే రిటైర్ అవుతారు చాలామంది. కొంతమంది ప్రొబేషనరీ ఆఫీసర్లుగా చేరిన వాళ్ళు సీనియర్ మేనేజర్గా రిటైర్ అయిన వాళ్ళు నేను చాలామందిని చూశాను. కొంతమంది ఇదే పీఓగా చేరిన వాళ్ళు ఆ కంపెనీకి ఎండీగా అయిన వాళ్ళు కూడా చూశాను ఈ మధ్యన, డైరెక్టర్లుగా అయిన వాళ్ళు. వాళ్ళ ప్లేన్లో 816 ఉంటుంది. 816 ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో ఉన్నా దే ఆర్ వెరీ వెరీ లక్కీయెస్ట్ పీపుల్. డేట్ ఆఫ్ బర్త్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. జాతకము కన్నా ఈ నెంబర్లు 3 నెంబర్లు కనుక ఉంటే, 8 అంటే శని భగవానుడు, ప్రొఫెషనల్, న్యాయంగా ఉండటం, ధర్మంగా ఉండటం, ధర్మదేవత, మేనేజ్మెంట్ స్కిల్స్. అసలు 8వ నెంబర్ అనేది ఎవరైనా చూడండి, పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా 8 పుట్టిన వాళ్ళు, డేట్ ఆఫ్ బర్త్లో ఉన్నవాళ్ళు. మోడీ గారు 17లో పుట్టారు, కేసీఆర్ గారు 17లో పుట్టారు, రాజశేఖర్ గారు 8 పుట్టారు. అంటే డేట్ ఆఫ్ బర్త్లో 17 ఉంటే 1 + 7 8 కూడా తీసుకుంటాం. అలా 816 1 అంటే సూర్యుడికి సంబంధించిన లీడర్షిప్ క్వాలిటీస్. రాజు, నవగ్రహాలకి రాజు 1 సూర్యుడు. అలాగే జాతకంలో కూడా సూర్యుడు. మీరు సిజేరియన్ ఆపరేషన్ చేయాలంటే ఫస్ట్ సూర్యుడిని చూసుకొని లగ్నం పెట్టి అరేంజ్ చేస్తాం. అలాగే 6 నెంబర్ శుక్రుడికి సంబంధించిన నెంబర్. శుక్రుడు బాగా ఉంటేనే జీవితం చాలా బాగా అనుభవిస్తారు. చాలామందికి ఇవాళ కూడా నేను చూశాను, 34 ఏళ్ళు అమ్మాయికి శుక్రుడు బాగాలేడు. శుక్రుడు బాగాలేకపోతే 34 years 65 lakhs శాలరీ, కానీ పెళ్లి కాల. శుక్రుడు బాగుండాలి. వీళ్ళకి ఏమి చేయాలి అంటే ఈ శుక్రుడికి సంబంధించిన నెంబర్లో పేరు వచ్చేటట్టుగా, ఆ పేరులో శుక్రుడు నెంబర్ ఉంచేటట్టుగా చూసి దాన్ని సిగ్నేచర్గా ప్రాక్టీస్ చేపిస్తే దీని యొక్క బలము కొంచెం పెరుగుతుంది. మనం ఎక్కడ పిల్లర్ కొంచెం దెబ్బతింటే ఆ పిల్లర్కి సపోర్టింగ్ ఇస్తాం. కూరలో ఏది తగ్గితే దానికి వేసి దాన్ని సపోర్ట్ చేస్తాం. లైక్ దట్ 6 నెంబర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మ్యారేజ్, జీవితం సుఖవంతంగా ఉండటానికి, హ్యాపీగా ఉండటానికి, సంతోషంగా ఉండటానికి, జీవితాన్ని అనుభవించడానికి, పిల్లలతో అనుభవించడానికి, సుఖవంతమైన జీవితం ఉండటానికి. కొంతమంది చాలా పూర్ ఫ్యామిలీ అయినా కూడా చక్కగా కూర్చొని అన్నీ వేసుకొని తింటారు. రేపు సంగతి రేపు చూద్దామని. కొంతమంది ఎంత రిచ్ ఫ్యామిలీస్ కూడా నేను చూశాను, ఆవకాయ వేసుకొని కానీ ఇవాళ కానిచ్చేద్దాంలే అనుకుంటారు, అనుభవించరు. ఎవరైతే అనుభవించరో వాళ్ళకి 6 నెంబర్ బాగాలే ఉండదు. అందువల్ల నేమ్ నెంబర్లో కనీసం 6 నెంబర్ కనుక వచ్చేటట్టుగా చేయగలిగితే జీవితాన్ని అనుభవించాలి అని అనుకుంటారు. చాలా రిచ్ పీపుల్ కూడా చాలా 150, 200
గజం ఉన్న క్లాత్ తీసుకొని కుట్టించుకొని ఏమైందిలే అని అనుకుంటాడు. అలా కాదు, జీవితాన్ని బాగా అనుభవించాలి. సినిమా యాక్టర్లు చాలామందికి 6 నెంబర్ ఉంటుంది. 6 నెంబర్ ఉండబట్టే వాళ్ళు మంచి జీవితం ఉంటుంది. సినిమాకి షూటింగ్కి వెళ్తే మంచి ఫుడ్ పెడతారు, మంచిది ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి. 6 నెంబర్ ఉండాలి. 6 నెంబర్ 816 ఎవరికి ఉన్నా, ఉద్యోగంలో ఉన్నా కూడా చాలా గౌరవం దొక్కుతుంది. మామూలు ఏ ఫ్యామిలీలో అయినా సరే, మామూలు కూలికి వెళ్ళేవాడు ముందు కూలికి వెళ్తే తర్వాత మేస్త్రి అయిపోతాడు, తర్వాత కాంట్రాక్టర్ అవుతాడు, తర్వాత పెద్ద రిచ్ అవుతాడు. ఎవ్వరికి ఈ డేట్ ఆఫ్ బర్త్ నేను చాలామందిని చూశాను. ఈ డేట్ ఆఫ్ బర్త్లో కనుక ఇది లేకపోతేనో అన్నప్పుడు బిడ్డ పుట్టగానే వాడి పేరులో కనుక ఈ నెంబర్లు వచ్చేటట్టుగా పేరు పెట్టగలిగితే అది చాలా కష్టం. పెట్టగలిగితే చాలా బాగా ఉంటుంది. ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో కానీ ఇది ఉంటే ఒక రాజయోగం ఉన్నట్టే. మన జ్యోతిష్యంలో గజకేసరి యోగం, చంద్రమంగళ యోగం, బుధాదిక్య యోగం అంటారే, ఇది ఒక అద్భుతమైన యోగం. ఈ ప్రోగ్రామ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి అందరికీ ఫార్వర్డ్ చేయండి. అందరూ ఆనందంగా, ఆరోగ్యంగా, సంతోషంగా, ఐశ్వర్యవంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్.